మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. మార్నింగే స్టవ్ అంతా క్లీన్ చేసి అంతా అయిన తర్వాత పాలు వస్తే పాలు పొయ్యి మీద పెట్టి దాని కింద మంట పెట్టానండి. అండ్ లైట్గా గ్రీన్ కలర్ కనిపిస్తుంది అనమాట. అంటే బ్లూ ఫ్లేమ్ వస్తుంది కదా మనకి, జనరల్గా బ్లూ అండ్ ఆరెంజ్ అలా వస్తుంటుంది. ఇక్కడ నాకు ఒక సైడ్ గ్రీన్ షేడ్ ఒక సైడ్ బ్లూ షేడ్ కనిపిస్తూ ఉంది. సరే కొద్దిసేపు అది అయిపోయిన తర్వాత టీ పెడితే అది ఇంకా ఎక్కువ గ్రీన్ షేడ్ కనిపిస్తుంది అనమాట. ఇప్పటివరకు నాకు ఎప్పుడు ఇలాంటి గ్రీన్ షేడ్ అయితే కనిపించలేదు. సో ఏంటి గ్రీన్ షేడ్ అని అనుకున్నాను. ఏమన్నా డేంజరస్సా ఏంటి అంటే మనకు జనరల్గా ఐడియా ఉండదు కదా. అండ్ గ్యాస్ పట్ల మనం చాలా కేర్ఫుల్గా కూడా ఉండాలి. సో గ్రీన్ ఫ్లేమ్ వస్తుంది ఏంటనే ఒకటికి రెండుసార్లు ఆఫ్ చేసి చూడడము, మళ్ళీ వెలిగించి చూడడము, ఇలాంటివన్నీ ట్రై చేశాను. ఎన్నిసార్లు చేసినా ఆ బర్నర్ నుంచి మాత్రం గ్రీన్ ఫ్లేమే వస్తుందన్నమాట. ఏంద్రా ఇట్లా గ్యాస్ ఈ కలర్లో వస్తుంది చూడు. ఇక్కడ బ్లూగా ఉంది, ఇక్కడ గ్రీన్గా ఉంది. బంద్ చేసే మమ్మీ. ఎందుకు మరి ఏమైనా అవుతుంది అవసరమా? కాదు, బ్లూగా ఎందుకు వస్తుంది? దీని మామూలు బ్లూ కలర్ ఉంది. అరే ఇప్పుడు బ్లూ వస్తుందిరా. సో చూసారు కదండి, కొద్దిసేపు అలాగా గ్రీన్ ఫ్లేమ్ వచ్చి మళ్ళీ తర్వాత బ్లూ కలర్లోకి టర్న్ అయిపోయింది దాని అంతటా అదే. నేను మా వారికి ఫోన్ చేసి అడిగాను అనమాట, ఇలా గ్రీన్ ఫ్లేమ్ వచ్చిందండి ఏంటి అని. అంటే ఏమన్నా అంటి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా క్లీన్ చేసేటప్పుడు రస్ట్ పార్టికల్స్ లాంటిది ఏమన్నా హోల్స్లో ఏదైనా అడ్డుకొని ఉండొచ్చు అని అన్నారు. ఎందుకంటే అది ఎక్కువసేపు కూడా రాలేదు, కొద్దిసేపు అలాగా గ్రీన్ ఫ్లేమ్ వచ్చింది, మళ్ళీ దాని అంతటా అదే బ్లూ కలర్లోకి మారిపోయింది. నాట్ టు వరీ, ఇట్స్ నాట్ డేంజరస్, అది ఇదని చెప్పారనమాట. జనరల్గా సిలిండర్కి సంబంధించినవి ఏవైనా ఇలాంటి చిన్న చిన్న గ్యాస్కి సంబంధించిన ఏమన్నా మార్పులు చేర్పులు అయితే వెంటనే మనము కంగారు పడిపోతూ ఉంటాం కదా. సో అందుకనే ఆయనకి చెప్తే ఏం కంగారు పడకు, ఇంకా అది గ్రీన్గానే వస్తే చెప్పు అని అన్నారు. కానీ ఇంకా మళ్ళీ గ్రీన్గా అంటూ రాలేదు. సో నేను కూడా ఏదన్నా అంటిందేమో పైన దాని నుంచి అట్లాగేమన్నా, ఎందుకంటే మనం దేంతో అవన్నీ కెమికల్సే కదా, లైక్ ఎలిమెంట్సే కదా, ఒకదాంతో ఒకటి కంబషన్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ రావచ్చు. సో అలాగా వస్తుంది, నాట్ టు వరీ అని చెప్పారు. సో మీకు ఎప్పుడైనా ఇలా గ్రీన్ కలర్ వచ్చిందా అండి ఫ్లేమ్? నేను అసలు ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం ఈ గ్రీన్ ఫ్లేమ్ ఏంటో అనుకున్నా. ఇంకా ప్రతిదీ వెలిగించడం, దాని కింద ఏ కలర్ వస్తుందా అని చూడడము, ఆల్మోస్ట్ కొద్దిసేపు అంతా ఇదే చేశాను అనమాట. బట్ ఇంక మళ్ళీ గ్రీన్ కలర్ అంటూ రాలేదులేండి. కట్ చేస్తే ఇక్కడ రెడీ అయిపోయి బయటకు వచ్చేసాను. చూస్తున్నారు కదా, మెట్రో స్టేషన్కి వచ్చాను అనమాట. ఎందుకంటే నేను నా లేజర్ సెషన్ చేయించుకుందామని వెళ్తున్నాను. అండ్ కొండాపూర్ బ్రాంచ్కి వెళ్తున్నాను అనమాట. సో కొండాపూర్ అంటే కొంచెం దూరం కదా, చాలా రోజులైంది మెట్రో ఎక్కి. సో మెట్రోలో వెళ్దాము అని చెప్పి మెట్రో ఎక్కాను. అండ్ దట్టు బయట చాలా ఎండగా ఉంది కదా, మెట్రోలో అయితే హ్యాపీగా ఏసీలో వెళ్ళొచ్చు. బట్ మిట్ట మధ్యాహ్నం బయలుదేరినా సరే మెట్రో ఫుల్ ప్యాకే ఉంది. నేను ఖాళీగా ఉంటుంది అని అనుకుంటూ వెళ్ళాను, కానీ ఫుల్ జనాలు ఉన్నారన్నమాట. అసలు ప్లేస్ దొరకలేదు కూర్చోడానికి. ఎలాగో ఇలా నుంచొని అయితే మొత్తానికి వెళ్ళిపోయాను. సో మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి ఇంతకుముందు, నేను ఫేజుల్లో లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను అని చెప్పి హ్యాండ్స్ అండ్ లెగ్స్కి. సో దాని నెక్స్ట్ సెషన్కొనే వచ్చానమాట. యాక్చువల్గా వీళ్ళకి 2 బ్రాంచెస్ ఉన్నాయి, కొండాపూర్లో ఒకటి, కొత్తపేటలో ఒకటి, 2 బ్రాంచెస్ ఉన్నాయి కదా. నేను ఎక్కడ వీలైతే అక్కడికి వస్తూ ఉంటాను. నేను ఈ రోజు అయితే కొండాపూర్ బ్రాంచ్కి వచ్చాను. కొండాపూర్లో జస్ట్ కొంచెం లొకేషన్ చేంజ్ చేశారు ఇంతకుముందు ఉన్న బిల్డింగ్కి ఇప్పుడు ఉన్న దానికి. బట్ ఈజీ టు లొకేట్, జస్ట్ మెయిన్ రోడ్ పైనే ఉంది. సో అక్కడికి రాగానే ఫస్ట్ బోర్డు కనిపించింది అనమాట. ఆ బోర్డు పైన కొన్ని ఇంట్రెస్టింగ్ ఆఫర్లు కనిపించినాయి. సో ఫస్ట్ అయితే ఆఫర్స్ గురించి కనుక్కొని అవి మీకు ముందు షేర్ చేసి నెక్స్ట్ నా ట్రీట్మెంట్కి వెళ్ళాలి అని అనుకున్నాను. సో ఆ ఆఫర్స్ ఏంటి అని అంటే, యాక్చువల్లీ కొత్తపేట బ్రాంచ్ పెట్టి 2 years అవుతుందంటండి మే 10th. సో 2nd anniversary సెలబ్రేషన్ సందర్భంగా మన బడ్జెట్లో ఫిట్ అయ్యేలాగా మనకున్న స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్కి అండ్ అలాగే స్లిమ్మింగ్ ప్రాబ్లమ్స్కి కొన్ని మంచి ఆఫర్స్ పెట్టారన్నమాట. లైక్ అన్వాంటెడ్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ అంటే మనకి ట్రయల్ సెషన్ని 99 రూపీస్కే మనం ట్రై చేయొచ్చు, లైక్ అప్పర్ లిప్ ఇవన్నీను. అండ్ అలాగే స్కిన్ వైట్నింగ్ అనుకోండి, ట్రయల్ సెషన్ మనకి 999 నుంచే స్టార్ట్ అవుతుంది. స్కిన్ బూస్టర్స్ లాంటివి అనుకోండి 1499 నుంచే స్టార్ట్ అవుతుంది. అలాగే హెయిర్ ప్రాబ్లం ఉంటే హెయిర్ బూస్టర్స్ కూడా మనకి 999 నుంచే ట్రై చేయొచ్చు అనమాట మీరు. అండ్ అలాగే వెయిట్ లాస్ కూడా స్టార్ట్ చేశారు కదండి, ఒక ఫ్రీ సెషన్ కూడా మీరు పొందవచ్చు. అండ్ వెయిట్ లాస్ 5 kgs వరకు జస్ట్ 4999లో కూడా మనము ట్రై చేయొచ్చు. సో ఇట్లాంటి చాలా ఆఫర్లు ఉన్నాయి. మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలి, ఇంకా డౌట్స్ కావాలి, ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ ఆఫర్స్ 2 బ్రాంచుల్లో ఏప్రిల్ 25th నుంచి మే 15th వరకు అయితే ఉంటాయండి. మీరు కాల్ చేసి మీ ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు మీ అపాయింట్మెంట్ని.
అండ్ అలాగే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది హైడ్రా ఫేషియల్ గురించి వాళ్ళని బాగా అడిగారటండి. సో ఇప్పుడు వాళ్ళు హైడ్రా ఫేషియల్ అవన్నీ కూడా 5 days క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నారంట. ఈ క్యాంపెయిన్ మనకి 999 నుంచే స్టార్ట్ అవుతుందట. అలాగే కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్ ఏవైనా సరే buy 1 get 1 ఆఫర్ కూడా నడుస్తున్నాయి. సో వాటి గురించి మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో, మీకు ఏదైతే కన్సర్న్ ఉందో దాని గురించి మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి అడగచ్చు. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇంకా నేను నా సెషన్కి ఆల్రెడీ నేను అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాను అనమాట, బుక్ చేసుకునే వచ్చాను. సో అక్కడికి వచ్చేసా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వెయిట్ లాస్కి కూడా మీరు మంచిగా buy 1 get 1 ఆఫర్లో కూడా మీరు చూడొచ్చు. అండ్ అలాగే వెయిట్ లాస్కి సంబంధించి చాలా రకాలు కూడా ఉన్నాయి. మనకి ఎలాంటిది కావాలి అన్నది వాళ్ళే సజెస్ట్ చేస్తారనమాట. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని మెడ్ ఫేషియల్స్ అన్ని నాకు కొంచెం చెప్పారండి. అవి నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి అనమాట. ఎస్పెషల్లీ సమ్మర్లో ఎక్కువ ట్యాన్ అయిపోతాం కదా, సో అట్లాంటప్పుడు ఇది ట్రై చేయొచ్చు నేను అన్న. నార్మల్ ఫేషియల్ కన్నా ఇవి చాలా ఎఫెక్టివ్ ఉంటాయి అని చెప్పి, ఎందుకంటే వీళ్ళ దగ్గర సెలూన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి కదా. ఇదేంటంటే కార్బన్ లేజర్ పీల్ ఫేషియల్ అటండి. అంటే మన ఫేస్ని ఫస్ట్ క్లీన్ చేసి మొత్తము స్టీమ్ పెట్టేసి మొత్తం వైట్ హెడ్ బ్లాక్ హెడ్స్ అవన్నీ రిమూవ్ చేస్తారు, క్లీన్ చేసేసి కార్బన్ జెల్ అంతా అప్లై చేస్తున్నారన్నమాట. దీనికి హాలీవుడ్ ఫేషియల్ అని కూడా ఇంకో పేరు ఉందంట. పేరు చాలా కొత్తగా అనిపించింది, సో ట్రై చేద్దాము అని అనుకున్నా అనమాట. మనకి ఏంటంటే ఈ సన్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తగ్గించడానికి ఎస్పెషల్లీ బాగా యూజ్ అవుతుందంట. అంటే మనకి క్లాగ్స్ అన్ని పోర్స్ అన్ని క్లాగ్ అయిపోతాయి కదా, అవన్నీ ఓపెన్ అవ్వడానికి, పింపుల్స్ లేకపోతే ఇట్లాంటి అన్ని కంట్రోల్ చేయడానికి, ఎక్కువ ఎక్సెసివ్ ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా సమ్మర్లో, అది కంట్రోల్ చేయడానికి కూడా ఇది బాగుంటుందట. సో దానికి ఏంటంటే ఫస్ట్ ఇలా అప్లై చేస్తారు కదా, తర్వాత ఆ లేజర్ దాంతో మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఎలా చేస్తున్నారో, అది దాంతో అలా చేస్తుంటే అది ఆ లేజర్ కార్బన్ పీల్ అంతా అది ఇట్లా చేసేస్తుంది అనమాట. అసలు మనకేం సెన్సేషన్ ఏమీ తెలియదు, పెయిన్ కానీ అట్లా ఏమి ఉండదు. జస్ట్ టక్ 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 అనే అది ఆ మెషిన్ సౌండ్ చేస్తూ ఉంటుంది అంతే. సో ఎవరికైతే సమ్మర్లో ఎక్కువ పింపుల్స్ వస్తాయి, ఎక్కువ సఫర్ అవుతామో అనుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. సో నేను ఇది ట్రై చేశాను. అండ్ ఇవి మన మెడ్ ఫేషియల్స్ ఏవైనా సరే 999 నుంచే స్టార్ట్ అవుతాయండి. నాకైతే వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది, ఎందుకంటే నార్మల్ ఫేషియల్స్ ఇవే మనకి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటున్నాయి, బట్ ఇది మనకి ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట స్కిన్. దీనికి కూడా యాక్చువల్గా సెషన్స్ కావాలంటే కూడా, అంటే డల్ స్కిన్ని బ్రైటన్ చేసుకోవడానికి సెషన్స్ కూడా బుక్ చేసుకోవచ్చట. నేనైతే జస్ట్ ఒకసారి ట్రై చేశాను ఇది ఎలా ఉంటుందా అని, నాకు మంచిగానే అనిపించింది. అండ్ మెడ్ ఫేషియల్ అయితే ట్రై చేశాను కదండి, అలాగే నా లేజర్ సెషన్ కూడా స్టార్ట్ చేశారు. హ్యాండ్స్ అండ్ లెగ్స్కి మొత్తం లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. అండ్ ఫేస్కి ఏమో హైడ్రా మాస్క్ వేశారన్నమాట, అంటే మంచి హైడ్రేషన్ అందించడానికి. ఇది వేయంగానే మంచిగా ఫేస్ అంతా కూడా చల్లగా అనిపించింది. అండ్ నా లేజర్ సెషన్స్ కూడా ఇది ఆల్మోస్ట్ 8th or 9th సెషన్ అనుకుంటండి. నాకైతే హెయిర్ గ్రోత్ చాలా మటుకు తగ్గిపోయింది, కాకపోతే సన్నగా వస్తూ ఉంటాయన్నమాట. నాకు ఫస్టే చెప్పారు హెయిర్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది, సో ఎక్కువ సెషన్సే పడతాయి అని చెప్పి. అదే ఫేస్ పైన అయితే, అంటే అప్పర్ లిప్ ఇవైతే అసలు నాకు రానే రావట్లేదు మళ్ళీను. సో ఇంకా ఫేస్కి అయితే నేనేమి మళ్ళీ లేజర్ చేయించలేదు, అంటే హెయిర్ రిమూవింగ్. ఓన్లీ హ్యాండ్స్ అండ్ లెగ్స్కి మాత్రం నా నెక్స్ట్ సెషన్ చేయించేసుకున్నాను అనమాట. ఇంకా వెళ్ళే కొద్దీ మనం కొంచెం లేట్గా కూడా చేయించుకోవచ్చు. ఇప్పుడు నేను ఏంటంటే 2 monthsకి ఒకసారి అలాగా మోస్ట్లీ చేయించుకుంటున్నాను. నాకైతే ఈ లేజర్ సెషన్స్ వల్ల ఇంతవరకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదండి. సో మీకు ఏదైనా అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం కానీ, ఎనీ స్కిన్ ప్రాబ్లమ్ ఆర్ హెయిర్ ప్రాబ్లం, మీరు దేనికైనా సఫర్ అవుతున్నట్లయితే కనుక మీరు హ్యాపీగా కాంటాక్ట్ చేయొచ్చు. బేసిక్గా వీళ్ళ దగ్గర బడ్జెట్లో అయిపోద్ది అనమాట. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఫేజల్. వాళ్ళ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు ఏదైనా అవసరం ఉంటే డెఫినెట్గా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా నా సెషన్ అయిపోయాక ఇంటికి వచ్చేసానండి. అండ్ వీటిని చూసారు కదా, గుర్తుపట్టే ఉంటారు, రీసెంట్గానే షేర్ చేశాను కదా. ఇది కటోరా అని మనం తాగుతాం కదా, అవన్నమాట. గోంద్ కటీరా అని కూడా అంటారు. ఇది సమ్మర్లో ఓవర్ హీట్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి ఒక మంచి రెమెడీ అనమాట. సో నాకు యాక్చువల్లీ సమ్మర్లో బాగా ఓవర్ హీట్ చేస్తుంది. లాస్ట్ సమ్మర్లో ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా, నాకు చాలా మ్యాంగోస్ తినడం, వీటన్నిటి వల్ల చాలా పింపుల్స్ రావడం, బ్రేక్అవుట్స్ రావడం లాంటివి అయినాయి. సో ఈ సమ్మర్లో కొంచెం ముందు నుంచి కేర్ఫుల్గా ఉండాలని ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇదేంటంటే మనకి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఓవర్ నైట్ కానీ ఒక 7-8 hours కానీ సోక్ చేసుకోవాలి. ఇలా వాటర్లో సోక్ చేసుకొని మనం మూత పెట్టి పక్కన ఉంచేసుకుంటే నెక్స్ట్ డేకి అవి మంచిగా జెలీలాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడేమో నేను సబ్జా గింజలు నానపెడుతున్నాను. సబ్జా గింజలు తెలుసు కదండి, మనకి చలవ చేయడానికి ఇవి కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి.
సబ్జా గింజలకి ఎక్కువసేపు ఏం పట్టదండి నానడానికి, హార్డ్లీ ఒక 10-15 మినిట్స్ సరిపోతాయి అనమాట. సో జస్ట్ మనము ఏదైనా చేసుకునేటప్పుడు ఒక 10-15 మినిట్స్ నానబెట్టేసేయచ్చు. సో ఒక స్పూన్ సబ్జా గింజలు వేసేసుకొని నానబెట్టేసుకుంటున్నాను. ఇవి కూడా మన బాడీకి చలవ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. బేసిక్గా మజ్జిగ ఇవి నేను తీసుకోను కాబట్టి నా బాడీకి హీట్ ఎక్కువ అనమాట. బేసిక్గానే హీట్ బాడీ, దానికి ఇంకా ఈ సమ్మర్ ఇంకా ఎక్కువ వేడి చేస్తూ ఉంటుందన్నమాట. సో అందుకని ఏవైతే చలవ చేస్తాయో అవన్నీ దగ్గర పెట్టుకొని ప్రిపేర్డ్గా ఉంటున్నాను ఈ సమ్మర్కి. అండ్ రాత్రి నానబెట్టిన చూసారు కదండి, అది మార్నింగ్కి ఇలా అయిపోతుంది అనమాట. మొత్తం ఒక క్రష్డ్ ఐస్ లాగా అయిపోతుంది, జెల్లీ లాగా. అండ్ దీనికి ఎటువంటి టేస్ట్ ఉండదు. సో రకరకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు కూడా షేర్ చేశానండి, నేను పాయసంలో కూడా వేసేస్తున్నాను అనమాట ఇది. సో అలా కూడా చేసుకోవచ్చు, మన స్వీట్స్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అంటే మిల్క్ స్వీట్స్ ఏమైనా చేసుకుంటున్నట్లయితే. ఇప్పుడైతే నేను సుగంధ షర్బత్ చేసుకుంటున్నానండి. దీనికోసం ఈ కటోరా ఏదైతే నానబెట్టింది ఉందో దాన్ని ఒక గ్లాస్లోకి యాడ్ చేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ అంతా యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే ఇదిగోండి మన సబ్జా గింజలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మన బాడీకి చలవ చేసేయనండి. సో సబ్జా గింజలకి చియా సీడ్స్కి తేడా ఉంటుంది. సో అవి రెండు ఒకటి కానే కాదు. సబ్జా గింజలు ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ చియా సీడ్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఆల్రెడీ మనలో చాలామందికి తెలిసిలేంది, జస్ట్ కన్ఫ్యూజ్ అవుతారేమోనని చెప్తున్నాను. దీనిలో ఒక హాఫ్ చెక్క లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నాను. నిమ్మకాయ కూడా మన బాడీని చల్లబరచడానికి, ఎస్పెషల్లీ ఎండలో బయటికి వెళ్ళి వచ్చినప్పుడు క్విక్ రిలీఫ్ రావడానికి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఎండలు మామూలుగా లేవు కాబట్టి అందరూ చాలా కేర్ఫుల్గా ఉండండి. కీప్ హైడ్రేటెడ్, ఎక్కువ వాటర్ అవి తాగుతూ ఉండండి. అండ్ హీర్ కమ్స్ అవర్ హీరో ఇంగ్రీడియంట్ విచ్ ఈజ్ నన్నారి షర్బత్. ఇది లేకుండా అసలు ఏ సమ్మరు గడవదనమాట నాకు. నన్నారి షర్బత్ అనేది ఏంటంటే ఒక వట్టి వేళ్ళు అండి, సుగంధ వేళ్ళు అంటాం కదా, ఆ వేళ్ళు అనమాట. ఆ వేళ్ళను తీసుకొని వాటర్లో పానకంలో మరిగిస్తారు. ఇది షుగర్ పాకమేనండి, ఇదేదో దీనిలో స్వీట్నర్ కోసం వాళ్ళేమి బెల్లాలు ఇట్లాంటివి ఏమీ యూజ్ చేయలేదు, షుగర్ పాకమే ఇది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే ఇది తీసుకోకూడదు. సో ఇది మనకి తీయగానే ఉంటుంది. యూ నో నీడ్ టు యాడ్ ఎనీ ఎక్స్ట్రా స్వీట్నర్ అనమాట. ఇదే చాలా స్వీట్గా ఉంటుంది. సో కొంచెం ఈ సిరప్ని యాడ్ చేసుకొని దీంట్లో మనము వాటర్ కానీ, చిల్డ్ వాటర్ కానీ, సోడా కానీ ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం సోడా కానీ ఇట్లా మిక్స్ చేసేసుకొని తాగేస్తాను అనమాట. అండ్ మొన్న డీమార్ట్లో తీసుకొచ్చాను, మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి, ఒక 2 బాటిల్ అయితే తెచ్చుకున్నాను ఈ సమ్మర్ కోసము. సో సుగంధం కూడా బాడీని చలవ చేయడానికి ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. సో ఈ ఒక్క గ్లాసు మన బాడీని కంప్లీట్గా కూల్ డౌన్ చేసేయడానికి పర్ఫెక్ట్ అనమాట. మీ ఇంట్లో కూడా ఎవరైనా ఎక్సెసివ్ హీట్తో బాధపడుతున్నట్లయితే కనుక డెఫినెట్గా ఇది ట్రై చేయండి. కటోరా అయితే చాలా బాగా పనిచేస్తుంది. మజ్జిగలో కూడా మిక్స్ చేసుకోవచ్చండి కటోరాని. మజ్జిగ తాగని వాళ్ళు ఇలాంటి షర్బత్స్లో వాటిల్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. కొంతమందికి ముక్కులోంచి బ్లడ్ అది కూడా వస్తుంది ఓవర్ హీట్ చేసి, అట్లాంటి వాళ్ళకి ఇది ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది అనమాట. సో డూ డెఫినెట్లీ ట్రై. కటోరా లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అమెజాన్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. అలాగే సుగంధం లింక్ కూడా కావాలన్నా ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ another video. Till then, take care and bye-bye.